నా పేరు ఆరాధ్య రెడ్డి. నేను కృష్ణవేణి పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను మీ ముందర నిలబడడానికి గల కారణం మన భారతదేశం యొక్క గొప్పతనాన్ని తెలపడానికి. మన భారతదేశాన్ని బ్రిటిషర్లు సుమారుగా 200 ఏళ్ళు పరిపాలించారు. అంటే బ్రిటిషర్లు ఏ కాలమైనా ఏ దేశాన్నైనా పరిపాలించాలి అనుకుంటే వాళ్ళు ఖచ్చితంగా 400 లేదా 400 ఏళ్ళ కంటే ఎక్కువగా పరిపాలిస్తారు. కానీ మన భారతదేశాన్ని మాత్రమే 200 ఏళ్ళని పరిపాలించారు. అయితే మన భారతదేశం అతి తక్కువ సమయంలో పరిపాలించిన దేశంలో ఒకటి. మన భారతదేశంలో మనకి స్వాతంత్రం 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి రావడం జరిగింది. అనగా ఆగస్టు 15వ తారీఖు వచ్చింది. ప్రపంచమంతా నిద్రిస్తున్న సమయంలో మన భారతదేశం ఒక్కటే రోడ్లపై కేరింతలు గంతులు వేస్తూ ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఆనందంతో ఉంది. అయితే మన భారతదేశంలో కుల మత భేద ఏ వర్గాలటువంటి ఏవీ లేకుండా అందరూ కలిసి ఆత్మభేదంతో ఉన్న ఒక దేశం ఏదైనా ఉంది అంటే అది భారతదేశం. సుమారుగా భారతదేశంలో 142 కోట్ల ప్రజలు ఉన్నారు. అయితే మన భారతదేశం 142 కోట్ల ప్రజలతో మొదటి స్థానంలో నిలిచింది. 29 రాష్ట్రాలు 8 కేంద్రపాలిత ప్రాంతాలతో మన భారతదేశం ఉంది. మీ అందరికీ ఒక విషయం తెలుసా? మన భారతదేశం మన తెలంగాణ ప్రాంతాలలో ఉన్నటువంటి 2 గురుకుల విద్యార్థులు హిమాలయాలలో ఉన్నటువంటి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కారు. తెలుసా మీకు? వాళ్ళెవరో మీకు తెలుసా? నేను చెప్తాను. వాళ్ళు పూర్ణ మరియు ఆనంద్. వీళ్ళిద్దరూ గురుకులాలో 8వ తరగతి చదువుతున్నారు. సో నేను మీ అందరికీ ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఏది లేనటువంటి ఒకటి ఏదైనా ఉంది అంటే మన భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, అనగా కల్చర్ మరియు ట్రెడిషన్ మనం ఆంగ్ల భాషలో వింటూ ఉంటాం. అందరికీ ధన్యవాదాలు.